క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నేటి మన పాఠంలో మనము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో దావీదు ఇశ్రాయేలు రాజుగా స్థిరపడతాడు. అతని శత్రువులు వికలులైనట్లుగా చూస్తాం. ప్రవక్త అయిన నాతానుతో దావీదు దేవుని నిబంధన మందసం ఒక గుడారంలో ఉండగా తాను విలాసవంతమైన భవనంలో నివసించడం సరైనది కాదని చెబుతాడు. దావీదుకు తోచిన ఆలోచన మంచిదే కనుక అలాగున చేయమని నాతాను కూడా దావీదుకు చెప్తాడు. అయితే ఆ రాత్రి దేవుడు నాతానుతో మాట్లాడి దావీదుకు చెప్పవలసిన సంగతులను వివరిస్తాడు. తనకు ఒక మందిరం కట్టబూనుకోవడం సరైనదే అయినప్పటికీ ఆ పని అతడు కాక అతని కుమారుడైన సొలొమోను చేయవలసి ఉందని దేవుడు సెలవిచ్చాడు. అతడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తాను అతన్ని ఎలా ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడో దేవుడు దావీదుకు గుర్తు చేస్తాడు. అతని పేరును భూమి మీద ఉన్న గొప్ప పేర్లలో ఒకటిగా చేస్తానని చెప్పాడు. నాతాను సందేశం విన్న తరువాత దావీదు ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయనను స్తుతించాడు. దేవునితో మాట్లాడగల ధైర్యాన్ని తనకిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. దావీదు దేవునిపై తన విశ్వాసాన్ని ప్రకటించాడు. దేవుడు తనకు వాగ్దానం చేసిన సంగతులు నెరవేరుతాయని, తన వంశం ఎప్పటికీ నిలిచి ఉంటుందని, నిరంతరం దేవుని ఆశీర్వాదం పొందుతుందని అతడు విశ్వసించి ఆయనను గణపరిచాడు. ఇక వివరాలను వినడానికి మనము సిద్ధపడదామా? ఈ రోజున మనం 2 సమూయేలు 7వ అధ్యాయం వింటాము. ఈ అధ్యాయం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు దావీదుతో నిబంధన చేసుకుంటున్నాడు. ఈ అధ్యాయం పాత నిబంధన అంతటికీ కీలకం. దావీదు దేవాలయం నిర్మించాలని ఆశించాడు. ప్రవక్త అయిన నాతాను ఈ విషయంలో దావీదుతో ఏకీభవించాడు. అయితే దేవుడు ఏకీభవించలేదు. దావీదు హస్తాలు అతడు చేసిన యుద్ధాలను బట్టి రక్తముతో తడిసి ఉన్నాయి. అయితే దావీదు కోరికను దేవుడు మన్నించాడు. దావీదు సింహాసనము చిరస్థాయిగా ఉంటుంది అని దేవుడు అభయమిచ్చాడు. దావీదు కుమారుడు సొలొమోను. అయితే దేవుని దృక్పథంలో యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు దావీదు గోత్రికుడు. కీర్తనలు 89, 34 నుండి 37 వచనం వరకు. నా నిబంధనను నేను రద్దుపరచను. అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిలో ఉంటుంది. చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుస్తుంది. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను. దావీదుతో నేను అబద్ధమాడను. ఈ మాటలు దావీదు గ్రహించాడు. ఈ ప్రవచన సారం యేసుక్రీస్తే. ఈ అధ్యాయం గ్రహించకపోతే ప్రవచనాలు మనకు అర్థం కావు. అందుకే 2 సమూయేలు 7వ అధ్యాయం మీద ప్రవచనాలన్నీ ఆధారపడి ఉన్నాయి. కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పబడింది. లూకా సువార్త 1వ అధ్యాయం 30 నుండి 32 వచనం వరకు దూత మరియతో అంటున్నాడు, మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అనే పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇస్తాడు. చూచారా, దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధనను ఈ విధంగా స్థిరపరిచాడు. పేతురు పెంతెకోస్తు ప్రసంగం చేసినప్పుడు ఈ అధ్యాయములో నుండే ఉదహరించాడు. అపుస్తల కార్యములు 2వ అధ్యాయం 25 వచనం. ఆయనను గూర్చి దావీదు అన్నాడు, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నాకు జీవమార్గములు తెలిపావు. సహోదరులారా, మూలపురుషుడైన దావీదు చనిపోయి సమాధి చేయబడ్డాడు. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. దావీదు ప్రవక్త. యేసు పునరుత్థానమును ప్రవచించాడు.
నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. పేతురు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధనను ఉదహరిస్తున్నాడు. అనగా 2 సమూయేలు 7వ అధ్యాయాన్ని ఉదహరిస్తున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మొదటి 3 వచనాలలో పౌలు ఇదే అధ్యాయాన్ని ఉదహరించాడు. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు సువార్తను పరిశుద్ధ లేఖనములయందు ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావమును బట్టి నిరూపించబడ్డాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేగు చుక్కను. ప్రియ శ్రోతలారా, కొత్త నిబంధనలో దావీదును గురించి 59 సార్లు పేర్కొనబడింది. ఈ ప్రవచనములన్నీ 2 సమూయేలు 7వ అధ్యాయం మీద ఆధారపడి ఉన్నాయి. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అంటే దావీదు నిబంధనకు సంబంధించిన ప్రవచనమే. ఇర్మియా 23వ అధ్యాయం 5వ వచనం, రాబోయే దినాలలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను. అతడు రాజై పరిపాలన చేస్తాడు. అతడు వివేకంగా నడుచుకుంటూ కార్యము జరిగిస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు. రాజ్యము అనే భావన ప్రవక్తల పాట, అదే ప్రవక్తల మాట. ఇప్పుడు 2 సమూయేలు 7వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగచేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతాను అనే ప్రవక్తను పిలువనంపాడు. నేను దేవదారుమానుతో కట్టిన నగరునందు వాసం చేస్తూ ఉండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది. నాతానన్నాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చుకో. దావీదుకు కలిగిన కోరిక గొప్పదే. దేవునికి ఆలయం నిర్మించడం గొప్ప ప్రణాళిక. కానీ దావీదు స్వయంగా ఆలయం కట్టకూడదు. దావీదు యెరూషలేమును తన రాజధానిగా ఏర్పరచుకున్నాడు. అప్పుడు తూరు రాజైన హీరాము సీయోను కొండపై దావీదుకు నివాస గృహము నిర్మించడానికి సహాయం చేశాడు. దావీదు మందసాన్ని యెరూషలేము వరకు తెచ్చాడు. దావీదు రాజభవనంలో కూర్చుండి మందసమును గురించి ఆలోచించసాగాడు. తాను రాజభవనంలో హాయిగా ఉన్నాడు. యెహోవా మందసం బయట ఉన్నది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నది. దేవునికి మందిరం నిర్మించాలని దావీదుకు ఆలోచన తట్టింది. వెంటనే దావీదు నాతానును పిలిపించాడు. తన ఆలోచనలు నాతానుతో పంచుకున్నాడు. నేను దేవదారు నిర్మితమైన భవనంలో ఉండటమేమిటి? దేవుని మందసము డేరాలో ఉండటమేమిటి? నేను దేవునికి మందిరము కడతాను. నాతాను సరే అన్నాడు. నాతాను ప్రార్థన చేయకుండా దావీదు చెప్పిన దానికి తల ఊపుతున్నాడు. దావీదు ప్రణాళిక నాతానుకు మంచిగానే తోచింది. అయితే దేవుని తలంపు వేరే విధంగా ఉన్నది. దావీదు ఆలోచన మంచిదే కాని అది మరొకరి ద్వారా నెరవేరుతుంది. దావీదు దేవాలయానికి కావలసిన సామగ్రి అంతా సమకూర్చాడు. సొలొమోను కట్టాడు. సొలొమోను నిమిత్తమాత్రుడు. అసలు ఈ ఆలోచన దావీదుకు గదా కలిగింది. దానిని సొలొమోను దేవాలయము అనకూడదు, దావీదు దేవాలయం అనాలి. 4 నుండి 17వ వచనం వరకు. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నీ సేవకుడైన దావీదుతో చెప్పు, యెహోవా ఆజ్ఞ,
నాకు నివాసముగా ఒక మందిరాన్ని కట్టిస్తావా? ఈజిప్టులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోనూ గుడారములోనూ నివసిస్తూ సంచరించాను. నాతాను చేసిన పొరపాటును దేవుడు సవరిస్తున్నాడు. నాతాను దేవుణ్ణి సంప్రదించకుండా దావీదుకు తన ఆమోదాన్ని తెలియచేశాడు. దేవుడు ఆలయాన్ని కట్టమని ఎవరికీ చెప్పి ఉండలేదు. దేవుడు అంతవరకు గుడారాలలోనే ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తే ఆలయం. నీ వంటి వారు లేరిలలో యేసయ్యా, నీవే మాదు రక్షణకర్తవు యేసయ్యా. నీ సిలువ శక్తినే ఆశ్రయింతుము యేసయ్యా, నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. శాపములన్నీ విమోచించితివి, మా రోగములకు స్వస్థత చేకూర్చితివి. పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివి. శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. ప్రతివాని మోకాలు నీ నామమున వంగును, ప్రతివాని నాలుక యేసు ప్రభువని ఒప్పుకొనును. పరలోకమందున్న భూమి యందున్న వారిలో పరలోక తండ్రి అధికముగా హెచ్చించును. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి.
నిరంతరం నిలచునది. నీ రాజదండము న్యాయార్థమై ఏలునది. నీతిని ప్రేమించి దుర్నీతి ద్వేషించువాడవు. నిత్యానంద తైలాభిషేకం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. వాక్యము నివసించింది అంటే గుడారం వేసుకున్నది అని అర్థం. యేసుక్రీస్తే దేవుని గుడారం. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో తనను తాను సంయుక్తపరుచుకుంటాడు. ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతా నా జనులను పోషించండి అని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనా దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టించలేదే అంటూ నేనెన్నడైనా అన్నానా, అడిగానా? మందిరం కట్టించాలనే ఆలోచన దావీదు మనస్సులోనే పుట్టింది. అది దేవుని ఆజ్ఞ కాదు. దేవాలయం నిర్మించడానికి ఈ ఆలోచన కలిగినందుకు దేవుడు దావీదును అభినందిస్తున్నాడు. కాబట్టి నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పు, యెహోవా ఆజ్ఞ, గొర్రెలు కాస్తూ ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులు అనే నా జనుల మీద అధిపతిగా నియమించాను. దావీదు, నేను నిన్ను ఏర్పరచుకున్నప్పుడు నీవు ఒక కాపరి బాలుడివి. అలాంటి నిన్ను నా ప్రజలకు రాజుగా నియమించాను. నీవు పొయ్యే చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలం చేసి లోకములోని ఘనులైన వారికి కలిగే పేరు నీకు కలుగచేసి ఉన్నాను. అవును, దేవుని జాబితాలో దావీదు పేరు ఉంది. మహావ్యక్తులలో దావీదు ఒకడు. రాజులందరిలో దావీదుకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. దావీదు సింహాసనం స్థిరమైనది. 1000 ఏండ్ల పరిపాలనలో దావీదు ప్రముఖ పాత్ర వహిస్తాడు. యేసుక్రీస్తు దేవుని రాజు. ఆయనకు దావీదు గొప్ప సామంతుడు. ఇశ్రాయేలీయులు అనే నా జనులు ఇకను కదిలించబడకుండా తమ స్వస్థలమందు నివసించున్నట్లు దానియందు వారిని నాటి, పూర్వము వారి మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధిగల జనులు ఇకను వారిని కష్టపెట్టకుండా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగచేసి ఉన్నాను. ఇది యెహోవా వాక్కు. నేను నీకు సంతానము కలుగజేస్తాను. 3000 సంవత్సరాల క్రిందట దేవుడు ఈ నిబంధన చేశాడు. ఇది ఇంకా పూర్తిగా నెరవేరలేదు, అయితే తప్పక నెరవేరుతుంది. గనుక నాతాను, ఈ సంగతి నీవు దావీదుకు చెప్పు. దావీదు స్వయంగా కట్టడు, అతని చేతులు రక్తంతో తడిసినవి. అయితే నీ కుమారుని ద్వారా నీ కోరిక సిద్ధిస్తుంది. ప్రియ శ్రోతలు గమనించారా? దావీదు కోరిక పూర్తిగా క్రీస్తునందే నెరవేరుతుంది. దావీదుతో దేవుడు చేసుకున్న రాజ్య నిబంధన ఇది. దావీదు గృహము ద్వారా మెస్సియా వస్తాడు. దావీదు సింహాసనము శాశ్వతమైనది. నీ దినములు సంపూర్ణములైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. దావీదు దేవుని కోసము గొప్ప కార్యం చేయాలనుకున్నాడు. గాని అంతకంటే గొప్ప కార్యం దేవుడు దావీదు పట్ల జరిగించాడు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టిస్తాడు. అతని రాజ్య సింహాసనమును నిత్యముగా నేను స్థిరపరుస్తాను. నేనతనికి తండ్రినై ఉంటాను. అతడు నాకు కుమారుడై ఉంటాడు. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగిలే దెబ్బలతోనూ అతణ్ణి శిక్షిస్తాను. నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను దూరము చెయ్యను.
నీ మట్టుకు నీ సంతానము, నీ రాజ్యము నిత్యము స్థిరమవుతాయి. ఈ మాటలన్నీ తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి నాతాను దావీదునకు వర్తమానం తెలియచెప్పాడు. ఈ వచనాలలో దేవుడు యేసుక్రీస్తును గురించి చెబుతున్నాడు. సొలొమోనే కాదు, యేసుక్రీస్తు వరకు ఈ ప్రవచన రేఖ పొడిగించబడింది. ఒకానొక రోజు యేసు ప్రభు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనంలో గబ్రియేలు తెచ్చిన కబురు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. సోదరీ సోదరులారా, గమనించండి. దేవుడు యేసుక్రీస్తుకు తండ్రి. ఆ దేవుడు నీకు నాకు నూతన జన్మ ద్వారా తండ్రి అవుతున్నాడు. తండ్రి కాబట్టి శిక్షిస్తాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు. మనము క్రీస్తును బట్టి దేవుని కుమారులము, కుమార్తెలం. అయితే మన అతిక్రమములు, పాపములు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత. దావీదు గోత్రమందు జన్మించిన యేసు లోక పాపముల నిమిత్తమై శిలువ మీద చనిపోయాడు. యెషయా 53వ అధ్యాయంలో ఈ చిత్తరు స్పష్టంగా కనపడుతోంది. ఆయన గాయముల చేత మనకు పాపరోగము నుండి సంపూర్ణ చికిత్స. దేవుని నిబంధన ఎన్నటికీ వీగిపోదు. దావీదు నిబంధన శాశ్వతమైనది. ఆచంద్రతారార్కమై శాశ్వతమై నిత్యము నిలిచే నిబంధన. దావీదు సింహాసనము 1000 ఏండ్ల పరిపాలన నుండి నిత్యత్వములోనికి కొనసాగుతుంది. 18వ వచనం, దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేశాడు. నా ప్రభూ యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనెంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోయే దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. నేను నీతో ఏమి చెప్పుకుంటాను? నీవు నన్ను ఎరుగుదువు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యాలను జరిగించావు. నీవు అత్యంత ఘనుడవు. నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. నీవు విమోచించిన ఇశ్రాయేలీయులు అనే నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది? నీవే ఇశ్రాయేలు జాతిని నిర్ధారణ చేశావు. నీ నామమునకు శాశ్వత మహిమ. నా కుటుంబము విషయంలో నీ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. దానిని ఆశీర్వదించు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము వర్ధిల్లునుగాక. ఈ విధంగా దావీదు ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనలో క్రీస్తు రాకడను గురించిన ప్రవచనమున్నది. అబ్రహాము నుండి, యూదాగోత్రము నుండి దావీదు కుమారుడు జన్మిస్తాడు. దానికి గాను దావీదు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాడు. ఇక నోట మాట రావటం లేదు. అలాంటి సందర్భంలో ఉచ్చరింప శక్యము కాని మూలుగు మాత్రమే వినబడుతుంది. దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. దేవుడు దావీదును ఎందుకు ఏర్పరచుకున్నాడు? మంచి పిల్లవాడనే? కాదు, దేవుని కృప మాత్రమే కారణం. మన మంచితనం కాదు, దేవుని మంచితనమే మనల్ని పిలిచింది. దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన ఎదుట గొప్పవారెవరూ లేరు. ఆయనకే స్తుతి. దేవుడు చెప్పిన దానిని బట్టి దావీదు ఆనందపరవశుడైపోయాడు. అందుకే అతని నోట ఆనంద గీతాలు వెలువడినాయి. మన దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన వంటి వారెవరున్నారు? 2 సమూయేలు 23వ అధ్యాయం 5వ వచనం దావీదు అంటున్నాడు, నా సంతతివారు దేవుని దృష్టికి అనుకూలురే గదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన. అది స్థిరమైనది, దేవునికి పూర్ణానుకూలమైనది. అది నాకు అనుగ్రహించబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేరుస్తాడు. సోదరుడా, సోదరి,
యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాగ్దానాన్ని గుర్తించావా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. ఆయనను విశ్వసిస్తే చాలు నిత్యజీవం ప్రాప్తిస్తుంది. నీవు విశ్వసిస్తున్నావా? దావీదు దేవుని యందు విశ్వాసముంచాడు. అబ్రహాము, మోషే, యెహోషువ మొదలైన వ్యక్తులు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులయ్యారు. నీవు కూడా విశ్వాసముంచితే యేసే రక్షకుడని నమ్మితే రక్షించబడతావు. దేవుడు నీతో నాతో చేసుకున్న నిబంధనకు యేసుక్రీస్తే మధ్యవర్తి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్. క్రొత్త నిబంధనలో దావీదును గూర్చి ఎన్నిసార్లు పేర్కొనబడింది? క్రొత్త నిబంధనలో దావీదును గూర్చి ఎన్నిసార్లు పేర్కొనబడింది? 1 57, 2 58, 3 59. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. ఈ అధ్యాయంలో దావీదు దేవాలయాన్ని నిర్మించాలని ఆశించాడు, కానీ దేవుడు అతనితో ఏకీభవించలేదు. ఎందుకంటే దావీదు హస్తాలు అతడు చేసిన యుద్ధాలను బట్టి రక్తముతో తడిసిపోయాయి. అయితే దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే దావీదు సింహాసనము చిరస్థాయిగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు దావీదు కుమారుడుగా ఉండి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధనను ఈ విధంగా స్థిరపరిచాడు. దావీదు ద్వారా మెస్సియా వస్తాడు. దావీదు సింహాసనము శాశ్వతమైనది. ఒకానొక రోజు యేసుక్రీస్తు ఈ దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. దేవుడు నివసించడానికి భౌతిక మందిరంతో పని లేదు. వాక్యమయ్యున్న యేసుక్రీస్తు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు. యేసుక్రీస్తే దేవుని గుడారం. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో తనను తాను సంయుక్తపరుచుకుంటాడు. దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు అని అంటే అందుకు కారణం అతని మంచితనము ఎంతమాత్రము కాదు, కానీ అది కేవలము దేవుని కృపయే అందుకు కారణం. దేవుని మంచితనమే మనలను తన యొద్దకు పిలుస్తుంది. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టే అతడు నీతిమంతునిగా పరిగణించబడ్డాడు. ఇదే సత్యము నేడు మనందరికీ వర్తిస్తుంది. అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.